మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా యువ చార్టర్డ్ అకౌంటెంట్స్, అడ్వకేట్స్ అప్డేట్ అవ్వాలని ఇన్కమ్ ట్యాక్స్ అపిలేట్ ట్రిబ్యునల్ హైదరాబాద్ జోన్ వైస్ ప్రెసిడెంట్ విజయపాల్ రావు తెలిపారు. తెలంగాణ ఏపీ ట్యాక్స్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చార్టర్డ్ అకౌంట్స్, అడ్వకేట్స్కు మెటా ట్రిబ్యునల్ కాంపిటీషన్ను నిర్వహించారు. హైదరాబాద్ సైఫాబాద్ బిర్లా ప్లానిటోరియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయపాల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 5 ఏళ్లుగా ఈ తరహా కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ వేముల తెలిపారు. ఈ కాంపిటీషన్లో 12 జట్లు పాల్గొంటున్నాయని, ట్రిబ్యునల్ రిటైర్డ్ సభ్యుల ముందు వారి వాదనలు వినిపించాల్సి ఉంటుందన్నారు. ఇందులో పాల్గొనడం వల్ల వారిలో స్కిల్స్ను మెరుగుపరుచుకోవచ్చునని కూడా తెలిపారు. ఇందులో గెలుపొందిన యువ చార్టర్డ్ అకౌంట్స్, అడ్వకేట్స్కు మెడల్స్ను ప్రదానం చేస్తామని చెప్పారు. President of Telangana and Andhra Pradesh Tax Bar Association. ఈరోజు బిర్లా ప్లానిటోరియం భాస్కర్ ఆడిటోరియంలో యంగ్ సిఎస్ అందరికీ ప్లస్ యంగ్ అడ్వకేట్స్కి మూట్ ట్రిబ్యునల్ అనే ఒక కార్యక్రమం చేస్తున్నాం. ఇది కంటిన్యూస్గా లాస్ట్ 5 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. సో ఇందులో లైవ్ బెంచ్ ప్రొసీడింగ్స్ నడిపిస్తాము. అంటే ట్రిబ్యునల్లో ఎలా ప్రొసీడింగ్స్ నడుస్తుందో అలా ఇక్కడ ఒక సెటప్ క్రియేట్ అవుతుంది. అండ్ ట్రిబ్యునల్ మెంబర్స్, పాస్ట్ రిటైర్డ్ మెంబర్స్ వచ్చి కూర్చుంటారు, బెంచ్ మెంబర్స్. సో వాళ్ళ ముందు మేము ఒక సిమ్యులేటెడ్ కేసెస్ అండ్ ఆల్రెడీ ఉన్న కేసులు కొన్ని క్రియేట్ చేసి టీమ్స్కి ఇస్తాము. సో ఈరోజు 12 టీములు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఇది ఒక 3 hours నడుస్తుంది. అండ్ దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాక్చువల్గా ట్రిబ్యునల్కి వెళ్ళినప్పుడు యంగ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ కానీ అడ్వకేట్స్ కానీ వాళ్ళకి అడ్వకేసీ స్కిల్స్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, ఎలా నెగోషియేట్ చేయాలి, సో డాక్యుమెంటేషన్ ఎలా చేయాలి, వీటన్నిటి మీద గైడెన్స్ దొరుకుతుంది. సో ఇది మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ ఎవ్రీ ఇయర్ నడుస్తుంది.